హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో, ఇంత చల్లని స్నోలో వేడి వేడిగా పావు బాజీ అయితే చేసుకొని తిందాము పదండి. చేసుకోవడం చాలా ఈజీ. సో, యాక్చువల్లీ ఈ బ్రెడ్ అనేది మనకు బయట షాప్స్‌లో దొరుకుతది. లేదు అంటే మనం ఇంట్లో కూడా బేక్ చేసుకోవచ్చు. సో, దీనికోసం అయితే ఫస్ట్ వెజిటబుల్స్ అన్నీ వాష్ చేసుకోవాలి. నేనైతే క్యారెట్, టొమాటో, గ్రీన్ పీస్ అలాగే కాలీఫ్లవర్ అండ్ పొటాటో అయితే యాడ్ చేశాను. సో, ఫస్టే వాష్ చేసి నీట్‌గా ఇలా అయితే ఒక బుట్టలో వేసుకున్నాను. తర్వాత వచ్చేసి దీన్ని కుక్కర్‌లో అయితే పెట్టాలి. యాక్చువల్లీ కుక్కర్‌లో పెట్టడం వల్ల నార్మల్ గిన్నెలో అయినా వండుకోవచ్చు. బట్ కుక్కర్‌లో అయితే ఈజీగా అయిపోతది కదా! సో, మళ్ళీ మనం ప్రత్యేకంగా దాన్ని ఎక్కువ సేపు కుక్కర్‌లో అనుకో ఒక 2, 3 విజిల్స్ పెడితే అయిపోతది. అదే గిన్నెలో అనుకో చాలా సేపు అక్కడే నుంచొని వెయిట్ చేస్తూ ఉండాలి. దట్టు పొంగిపోవడం ఇదంతా ఉంటది కదా! తర్వాత కుక్కర్‌లో వేసుకున్నాక సాల్ట్ అలాగే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ కారం కూడా మీ స్పైస్‌ని బట్టి ఇది కొంచెం పుల్ల పుల్లగా బావుంటది కాబట్టి స్పైస్ అంతగా యేసుకుంటే బావుండదు. అండ్ దీంట్లో కారం ఎలాగో వేసుకుంటున్నాం కాబట్టి పచ్చిమిర్చి అయితే ఎయాల్సిన అవసరం లేదు. సో, ఇవన్నీ వేసినాక ఒక గ్లాస్ అయితే వాటర్ వేయాలి. వాటర్ వేసి విజిల్ అయితే కరెక్ట్ పెట్టుకోవాలి. యాక్చువల్లీ విజిల్‌కి ఉంటది కదా! రబ్బర్. ఆ రబ్బర్ అయితే చాలా వరకి లూజ్ అయ్యి చాలా మందికి విజిల్స్ రావు. అలాంటి వాళ్ళు ఆ రబ్బర్ తీసినాక డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకుంటే ఇలా పెట్టుకునేటప్పుడు విజిల్ అయితే కరెక్ట్‌గా వస్తది. లేదు మీకు అంత టైం లేదు ఒకవేళ మర్చిపోయామనుకుంటే అట్‌లీస్ట్ విజిల్ పెట్టే ఒక 5, 10 మినిట్స్ ముందన మీరు ఫ్రీజర్‌లో వేసుకొని తీసుకుంటే సరిపోతది. విజిల్ అయితే కరెక్ట్‌గా వస్తది. అండ్ విజిల్ పెట్టేటప్పుడు ఒకసారి దాంట్లో ఏమైనా బ్లాక్స్ అవంతా లేకుండా చూసుకోండి. సో, 3 విజిల్స్ అయితే రావాలి. ఫోర్త్ విజిల్ రాకముందే జస్ట్ ఆ ప్రెషర్ అయితే రిలీజ్ చేయొద్దు. జస్ట్ 3 విజిల్స్ రాంగానే స్టవ్ అయితే ఆఫ్ చేయండి. బట్ లిడ్ అయితే ఓపెన్ చేయొద్దు. సో, ఇలా ఒక ఫోర్త్ విజిల్ వచ్చి ఒక థర్డ్ విజిల్ వచ్చి ఫోర్త్ విజిల్ వచ్చే ముందైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతది. తర్వాత ఇప్పుడైతే వెంటనే ఓపెన్ చేయకుండా పక్కనైతే పెట్టేద్దాము. ఎందుకంటే ఆ ప్రెషర్ ఉంటది కదా లోపల. సో, డైరెక్ట్ అయితే వెంటనే లిడ్ అయితే ఓపెన్ చేయడం అంత సేఫ్ కాదు. సో, ఇప్పుడు ఇంకొక పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి. సో, ఆయిల్ అనేది బాగా వేడవ్వాలి. ఎంత వేడవ్వాలి అంటే మనం జీలకర్ర వేస్తాం కదా! వేయగానే జీలకర్ర అనేది చిట్లాలి. సో, అప్పుడే మనకి జీలకర్ర ఫ్లేవర్ అనేది బయటకొస్తది. అండ్ దెన్ ఇప్పుడైతే ఆ జీలకర్ర ఫ్రై అయినాక మనము ఆల్రెడీ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవైతే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేది మంచిగా రెడ్‌గా ఫ్రై అవ్వాలి. లైక్ గోల్డెన్ బ్రౌన్ లాగా అలాగా ఫ్రై అవ్వాలి. సో, నేనేంటంటే చాపర్‌తో కట్ చేయడం వల్ల ఇంత సన్న సన్న స్లైసెస్‌గా వచ్చినాయి. మీరు నార్మల్‌గా కూడా కట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడైతే ఇంకా ఇది ఫ్రై అయ్యకముందు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్‌గా హ్మ్, చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్స్ అనేది బావుంటది. ఫ్రిడ్జ్‌లో పెట్టిన దానికి, ఫ్రెష్‌గా దంచిన దానికి ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటది కదా! సో, అందుకని చెప్పేసి మాక్సిమం ఫ్రెష్‌ది వాడుకోవడానికి ట్రై చేయండి. సో, ఇప్పుడైతే ఇంకా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అనేది కాడలు కూడా యాడ్ చేయండి. ఫ్లేవర్ అనేది చాలా బావుంటది. బట్ నేను యూజ్ చేసిన కారం ఏంటంటే లైక్ కాశ్మీరీ కారము. సో, అంత స్పైస్ ఉండదు. అందుకని చెప్పేసి నేను మళ్ళీ అయితే పచ్చిమిర్చి యాడ్ చేశాను. అండ్ దెన్ ఇప్పుడైతే ఇంక విజిల్ ఓపెన్ చేసి ఇవనేది ఇంకా మెత్తగా అవ్వడానికి మనకి పొటాటో స్మాషర్ ఉంటది కదా! సో, దాన్ని బెట్టి అయితే మ్యాష్ చేసుకోవాలి మెత్తగా. సో, ఆల్రెడీ మనం కుక్కర్‌లోనే పెట్టాం కాబట్టి ఎక్కువ అంటే మీరు బలవంతంగా దాన్ని మ్యాష్ చేసే పనేమి ఉండదు. చూసారు గదా! ఇలా అయితే చక్కగా మెత్తగా అయిపోయే వరకు చేసుకోవాలి. అండ్ దెన్ ఇప్పుడైతే ఆల్రెడీ మనం ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్నాం గదా! దీంట్లో కొంచెం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని మనకి పావు బాజీ మసాలా ఉంటది గదా! ఆ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. నేనంటే ఇక్కడ ఏదో నా దగ్గర ఉండొచ్చు అని చూపిస్తున్నాను గానీ ప్రత్యేకంగా ఎవరెస్టే వాడని లేదు. ఏదైనా వాడుకోవచ్చు. సో, ఈ మసాలా అనేది ఒక్కసారి కొంచెం ఫ్రై అయినాక మనమైతే ఆల్రెడీ మ్యాష్ చేసి పెట్టుకున్నాం గదా! వెజిటబుల్ మిక్స్ అనేది ఇప్పుడైతే దాన్ని యాడ్ చేయాలి. సో, ఇలా వెజిటబుల్ మిక్స్ అనేది యాడ్ చేసినాక ఒకసారి మొత్తాన్నయితే మిక్స్ చేసుకొని లిడ్ అయితే పెట్టాలి. ఒకసారి లిడ్ పెట్టే ముందు సాల్ట్ అలాగే కారం అనేది చెక్ చేసుకోండి.
చెక్ చేసుకొని సాల్ట్ కానీ ఏదైనా కారం కానీ అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసేసుకోండి. దెన్ లిడ్ పెట్టినాకైతే కదిలించొద్దు. యాక్చువల్లీ లిడ్ పెట్టినాక ఒక 20 మినిట్స్ అయితే సిమ్లో పెడితే కర్రీ అనేది సూపర్ టేస్టీగా రెడీ అయిపోతుంది. 20 మినిట్స్ తర్వాత అయితే మన కర్రీ ఇలా ఉంది కదా. సో ఇప్పుడైతే ఇంకా దించే ముందు దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేయాలి. కసూరి మేతి, అలాగే కసూరి మేతి వేసినాక ఒకసారి మిక్స్ అయితే చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం బటర్ అయితే అస్సలు మిస్ చేయకూడదు. బటర్ అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. బటర్ యాడ్ చేసుకుంటేనే ఆ పావు బాజీకి అనేది ఆ టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా ఒక పీస్ అయితే బటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇంక మన కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనమైతే బ్రెడ్‌ని కాల్చుకోవాలి. సో బ్రెడ్ అనేది జస్ట్ హాఫ్ లాగా కట్ చేసుకొని పాన్ వేడైనాక పాన్ మీద బటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక బ్రెడ్ అనేది 2 సైడ్స్, యాక్చువల్లీ చాలామంది ఒక సైడే కాలుస్తారు. అలా కాకుండా 2 సైడ్స్ కాలిస్తే చాలా క్రిస్పీగా బాగుంటుంది. అండ్ ఈలోపు మనమైతే ఆనియన్స్ అనేది రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకు అంటే బ్రెడ్ కర్రీ అండ్ ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా అయితే బాగుంటుంది. లైక్ స్ట్రీట్ ఫుడ్ లాగా అయితే ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి ఆనియన్స్, అలాగే కర్రీ మీద బటర్ అనేది యాడ్ చేయడం. అండ్ చాలామంది బ్రెడ్ అనేది నూనెతో కాలుస్తారు. నూనెతో కాలిస్తే అంత మంచి ఫ్లేవర్ అనేది ఉండదు. ఖచ్చితంగా బటర్తో కాల్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పావ్ బాజీ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ని క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.